దేవుడు చక్కగా మనల్ని ఆదరించి గత సంవత్సరాలు ఆయన కాపాడిన కాపుదలను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ మరి సమయంలో మనం కొద్దిగా అంటే ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థించిన తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మరి మన మధ్యలో ఉన్న సహోదరి ప్రభావతి, మరి అబ్రహాం గారు ఉన్నారు. ప్రభావతి సహోదరి మరి షారూన్ సంఘము రామంతపురం వారు ఈ సమయంలో వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మన వారితో ఏకీపిద్దాం ప్రియులారా, గమనించండి. ఈ సమయంలో సహోదరి ప్రభావతి అబ్రహాం గారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన వారు చేయాలని కోరుతూ ఉంటున్నాను. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడమైన మా దేవ, అత్యున్నతమైనటువంటి సింహాసనందు ఆసీనుడు అయినప్పటికీ ప్రభా, అయా భూమిలో ఉన్నటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయ్యా మరి మా పాపముల చేత మేము చచ్చినటువంటి వారంగా నరకానికి పాత్రలమైనటువంటి మమ్మల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి నాయన నువ్వు శరీరాకారంతో ప్రభా అయ్యా మానవుడిగా జన్మించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా రక్తము లేకుండా పాప పరిహారం లేదని మీరు సెలవిచ్చిన దాని ప్రకారం ప్రభా అయ్యా నీ రక్తముతో మమ్మల్ని విమోచించుకోవడానికి ఆ శిలువలో ప్రభా మీరు పొందిన శ్రమలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము పొందవలసినటువంటి శిక్షను మాకు మారుగా మీరు భరించినందుకు మీకు స్తోత్రాలు. ఎందుకంటే తండ్రి పాపం వల్ల వచ్చేటువంటి జీతం నరకమే ప్రభువా. కనుక నాయన మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి మమ్మల్ని రక్షించడానికి గాను మీరు చేసిన ఏర్పాటును బట్టి, మీరు కార్చిన మీ యొక్క రక్తాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి రక్త ప్రోక్షణ ఆశ్రయించి ప్రభువా అయ్యా ఈ కాలంలో ప్రభువా మేము తండ్రి నిన్ను బట్టి మేము ఆనందించడానికి, ఈ లోకంలో శాంతి సమాధానాలతో జీవించడానికి ప్రభువా, ఈ లోకంలో సమస్యలన్నిటిలో కూడా నాయన మేము నిన్ను ఆశ్రయించడానికి నీవు కృప చూపుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సర్వోన్నతుడా, నీ పాదములకు వేలాది వందనాలు. మా స్తుతులకు పాత్రుడవు నీవే తండ్రి. ఎంతగా స్తుతించినప్పటికీ నాయనా మేము రుణస్థులమే ప్రభువా. ఘనమైనటువంటి మహారాజా, నీ పాదములకు వందనాలు. ఈ సమయంలో మీరు ఏర్పరిచినటువంటి నాయన ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నడిపించబడిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన సేవకులందరినీ నాయన మీరే ప్రోత్సహించి తగిన వసతులు కలిగించి క్షేమంగా తీసుకొని రావాల్సిందిగా మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు స్తోత్రాలు. ఈ కూటాన్ని తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా స్థుతిలో మీరుండండి తండ్రి. అయ్యా మా వాక్యంలో మీరుండండి, మా ప్రార్థనలో మీరుండండి, మా కేరింగ్లో కూడా తండ్రి అయ్యా మీరు మాతో ఉండి నాయన నీతియుక్తమైనటువంటి మాటలు ఇతరులకు ప్రోత్సాహకరంగా మేము నాయన మాట్లాడడానికి మీరే సహాయం చేయండి. ఈ యొక్క కూటము ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోయినటువంటి గొప్ప ఆశీర్వాదాలు కలిగించేటువంటిదిగా ఉండటానికి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి నాయన మన శాస్త్రి గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన మందిరాన్ని బట్టి, వారికి ఇచ్చిన సేవను బట్టి మీకు స్తోత్రాలు. అనేక విధములైనటువంటి కలవరాలను వారు ఎదుర్కొంటున్నప్పటికీ వారు నాయన జీవిత కాలములో నిన్ను బట్టి విజయవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇక్కడ ప్రవేశించిన ప్రతి ఒక్కరి యొక్క తలంపులను మీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళడానికి మీరే సహాయం చేసి నడిపించి కృప చూపించమని మా ప్రభును మా ప్రియ రక్షకుని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పేరుని బట్టి మరి ప్రార్థన చేసుకొని క్లుప్తంగా మనం యొక్క కీర్తనలు ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలు కానబుద్ధుడైన మా గొప్ప దేవ, నీకు మా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నేను మరి యొక్క పీస్ ప్రేయర్ మీటింగ్ తండ్రి మరి సర్వజన ఆరాధన మందిరంలో సెప్టెంబర్ 14 ముందు మీరు అనుగ్రహించినటువంటి మంచి
తండ్రి మరి స్తుతి కృతజ్ఞత తండ్రి మరి సేవకులుగా కూడుకునేటువంటి ఈ యొక్క దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. నడిపించిన తండ్రి దైవజనులను బట్టి దైవజనులను బట్టి మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నేను వారిని కూడా మీరు క్షేమంగా తండ్రి నడిపించాలని మా దేవ మరి దిన కీర్తనలు కానీ ప్రైజ్ అండ్ వర్షిప్ కానీ మా తండ్రి మరి వాక్యోపదేశాన్ని తండ్రి మరి అభిషేక కార్యక్రమాల్ని మా తండ్రి మీరు దీవెనకరంగా పరలోక వర్తమానాన్ని కూడా దీవించమని అడుగుతూ ఇది మొదలుకొని తండ్రి మరి చివరి వరకు మీరే మీ యొక్క ఆత్మాధికారం చేత నడిపిస్తారని ఆలస్యాన్ని మేము అధిగమించడానికి మీరు సహాయం చేస్తారని నేను మమ్మల్ని ముందుకు మీరే కొనసాగించుకుంటారని మీకే మా ఘనతమైన మా ప్రభావాలను అనిపిస్తూ దేవా ఈ చుట్టూ ప్రాంతంలో ఈ పాటల ద్వారా కానీ ఈ సంగీతం ద్వారా కానీ ఎలాంటి ఆటంకము అభ్యంతరాలు కలగకుండా మా తండ్రి మీరు అటు వారిని ఆదరించమని వారిని కూడా మీ వారిగా మార్చుకోమని మీకే మా మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన స్తుతి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. దేవుని స్తోత్రం. సర్వజన ఆరాధన మందిరానికి ఇన్విటేషన్ ఆహ్వానించి అందరూ చేరవచ్చినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆత్మల భారం ఆత్మాభిషేకం
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా
నిలబడి ఈ సమయంలో దేవుని ఒకసారి స్మరిస్తూ ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని, ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు గత 9 సంవత్సరాలు మరి యొక్క సర్వజన ఆరాధన మందిరాన్ని ప్రారంభించి నాటి నుండి నేటి వరకు కూడా సంరక్షించి మరి చేసిన మన జీవితంలో సంఘ మేళ్ళు, వ్యక్తిగత మేళ్ళను ఒకసారి తలంచి మనందరూ కూడా కళ్ళు మూసుకొని మన 2 చేతులను ఆ దేవునికి చాపుతూ, మా దేవా మా చేతులను ఎంతో బలపరిచి నేను మా యొక్క తండ్రి మరి తలలను పైకెత్తుకొని చేసి నేను నవ మాసాలు దీవించిన మా శక్తిమంతుడా, మా మహిమోన్నతుడా అని ఈ సమయంలో అయ్యా నీ సిలువ మమ్మల్ని శక్తినిచ్చింది. మీ సిలువ మాకు జ్ఞానాన్ని, విమోచనాన్ని, పరిశుద్ధతను, నీతిని అయ్యా మా అతిశయానికి కారణమైంది. అందుకనే మిమ్మల్ని మేము ఆరాధించాలని ఆశపడ్డాం. అయినా మమ్మల్ని తృప్తిపరిచిన మీకు మరి వారితో కలిసి మనం వారితో కూడా కలిసి మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం, కీర్తిద్దాం. చేర్చినావు నేను
జీవించేవాళ్ళం కాదు తండ్రి ప్రభా. ఇంకా పాపపు ఊపిలో మేము జీవించేవాళ్ళం కదా తండ్రి ప్రభా. అయ్యా అవును తండ్రి ప్రభా, మా కొరకైన తండ్రి ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించిన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన దేవుడు ఉన్న తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, తల్లిదండ్రులు మమ్మల్ని మర్చిన వాళ్ళు మమ్మల్ని విడిచినాను విడివని ఎడబాయని దేవుడు ఉన్న తండ్రి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మనం దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం అయ్యా. థ్యాంక్ యూ జీసస్. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. నిత్య సుఖ శాంతియే ఏం ఆపద్దు అలా తిప్పుతా ఉన్నాను. స్తోత్రం స్తోత్రం తండ్రి గొప్ప దేవ, సర్వశక్తి మంతుల స్థుతులకు పాత్రనికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం నుంచి మమ్మల్ని కాపాడి సజీ లెక్కల నుంచి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఇంకొక రోజు మా జీవితాల్లో మీరు దయచేసి మీకు లెక్కలను వందనాలు చెల్లిస్తున్నాం. నేను స్తుతించుకోవడానికి నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు లెక్కలను వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అంతని ప్రభాత్మతో సత్యంతో నేను ఆరాధించమని నమ్మించిన అంతని ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నేను నమ్మించిన అంతని ప్రభా. ఇక కూర్చున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దయచేయబోతున్నారని మీకు లెక్కలను వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించాను, ఆశీర్వదించాను నా తండ్రి ప్రభా. మా కొరకై ఆ కల్వరిశిలో నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మీకు లెక్కలని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయం తప్ప నా తండ్రి ప్రభాయా. అవును తండ్రి ప్రభా, మరి మాకు ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఇప్పుడు షేరింగ్ క్యారింగ్ సిస్టర్ ప్రభావతి అబ్రహం. అది దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నాకెందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ మరి నేనేమనుకుంటానంటే అసలు మనుషుల దృష్టిలో నేను ఎన్నదగినటువంటి దాన్ని కాదు, దేవుని దృష్టిలో అసలే ఎన్నదగినటువంటి దానిని కాదని నేను అనుకునేదాన్ని. కానీ దేవుడు తన యొక్క మహాకృపను బట్టి బలహీనరాలనైనటువంటి నన్ను మరి తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్న విధానం బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము రామంతపూర్లో టీవీ స్టూడియోకి ఆపోజిట్గా షారోన్ ప్రేయర్ హౌస్ అని ఉన్నది. మరి అక్కడ దేవుని యొక్క సేవ మేము చేసేటువంటి వారు. మరి మేము ఆయన బ్రతుకున్నాం. మేము 83 నుండి కూడా అక్కడే పరిచర్య చేసేటువంటి వాళ్ళం. అంబర్పేట, రామంతపూర్ పరిసరాలన్నింటిలో కూడా మరి నడిచి దేవుని యొక్క సేవ చేసినటువంటి వారు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించి తన సేవలో మమ్మల్ని వాడుకున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను.
అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి సేవకుని పిలుచుకున్నారు. ఆయన పిలుచుకున్నప్పుడు మరి నాకెంతో నిరాశ. అయ్యో ఏంటి, ఎందుకు ఈ విధంగా జరిగింది, మరి నాకు అప్పగించబడినటువంటి ఈ యొక్క గొర్రెలను, ఈ యొక్క సంఘాన్ని ఎలా పెంచాలి అనేటువంటి ఆందోళన నాకు చాలా ఉండింది. ఏంటి ఇంకా నా జీవితం నేను అంతం చేసుకుందాం అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ దేవుని యొక్క ఉద్దేశము మనం గ్రహించలేం. కానీ దేవుడు తన వాక్యంతో నాతో మాట్లాడి నన్ను బలపరిచి ఆయన కొరకు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మరి నా శేష జీవితాన్ని ఆయన కొరకు వాడుకోవాలని నేను నిశ్చయించుకొని కొనసాగుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఎంతో నిరాశ స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ పీస్ కమిటీ వాళ్ళు నన్ను చాలా ఆదరించారు. నా సొంత బంధువులు చాలామంది ఉన్నారు. మరి మాది పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా వారు నాకు వ్యతిరేకంగా ఉంటారని కాదు, వారు కూడా నన్ను ప్రేమిస్తారు. కానీ మరి ఈ పీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ గారు కూడా నన్ను ఎంతగానో ధైర్యపరిచి గౌరవించి అన్ని విధాలుగా నాకు సలహాలనిచ్చి నడిపించిన మరి దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి నేను ఎంతో వందనస్తురాలు ఉంటున్నాను. మరి మా వారు కూడా తండ్రి మరి ఈ పీస్ అసోసియేషన్లో ఎంతో యాక్టివ్ పార్ట్ తీసుకునేటువంటి వారు. మరి 83 నుండి కూడా అనేక విధములుగా మరి ఈ యొక్క సంఘ కార్యక్రమాల్లో మరి మేము ఎక్కువగా పార్ట్ తీసుకునేటువంటి వాళ్ళం. కానీ నేనైతే చాలా భయస్తురాలని చెప్పాను. మా ఇంట్లో నేను చివరిదాన్ని కాబట్టి అన్నిటికీ వెనకే ఉండేదాన్ని, మా వారు వెనకే వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా మరి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడిన దాన్ని కాదు. కానీ ఆయన ఎంత ప్రోత్సహించారంటే మరి నువ్వు కూడా స్త్రీల మధ్యలో మాట్లాడవచ్చు కదా, దేవుడు నీకు కృపనిచ్చినాడు అని చెప్పి ఆయన ప్రోత్సహించడాన్ని బట్టి మరి నల్గొండ అంతట్లో కూడా మేము ఎంతగానో పరిచర్య చేసాం, హుబ్లీలో చేసాం. అదేవిధంగా మరి మేము రాయలసీమలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు ఆధిక్యత ఇచ్చాడు. అంటే ఇదంతా గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ దేవుడు మమ్మల్ని ఏ విధంగా నడిపించాడు, మరి దేవుడు ఏ విధంగా అధోస్థితిలో భయమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన నిలబెట్టుకున్నాడో మరి మీకు కూడా చెప్తే మీరు కూడా ఉత్తేజించబడి ప్రోత్సహించబడి మరి అనేక విధములుగా ముందుకు వచ్చి పరిచర్య చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మరి సంఘ బాధ్యత నేను తీసుకున్నప్పటికీ కూడా మరి ఇతర సేవకుల్ని పిలిపించి మరి వారితో కూడా వాక్యం ఇప్పించేదాన్ని. కానీ నేను ఎప్పుడు కూడా ముందుకు వచ్చేదాన్ని కాదు. కానీ అటు నల్గొండలో మరి అక్టోబర్లో కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అక్కడ స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా సెలవిచ్చాడు. అయితే మరి మీరు నా కొరకు ప్రార్థన చేస్తారని మరి దేవుని సేవకులందరి పక్షంగా నేను వినయంగా బ్రతిమాలుకుంటున్నాను. నేనైతే తగిన దాన్ని కాదు, కానీ దేవుడు తన వాక్యాన్ని నాకు ఇచ్చి ఆయన నడిపిస్తాడని మీ ప్రార్థనల ద్వారా నన్ను ఎంతగానో వాడుకుంటాడని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి నా ఉద్దేశం ఏంటంటే మరి నా జీవితకాలం యావత్తు కూడా ఆయన కొరకు పరిచర్య చేయాలని, నేను నా ఆరోగ్యాన్ని కూడా నేను చూసుకునేటువంటి ఆశ కూడా నాకు లేదు. ఎందుకంటే గత కాలంలో 3 నెలల క్రితం మేము మధులూరు పరిచర్యకు వెళ్ళాను. అక్కడ ఆ పరిచర్యలో దేవుని యొక్క కృపను బట్టే మరి దేవుడు నన్ను పడగొట్టాడేమో అని అనిపిస్తుంది. అక్కడ అరుగు మీద నుండి క్రింద పడిపోయాను. నా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. అయినప్పటికీ ఈ సమయంలో మీ ఎదురుగా నిలబడి మరి బైబిల్ పట్టుకొని చెయ్యి పైకెత్తడానికి కూడా దేవుడు కృప చూపించాడు. నిజంగా ఎంతగా మరి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడంటే ఈ విషయంలో మరి ఈ పీస్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంతగానో ఆదరించి హెచ్చరించి నన్ను బలపరిచి నడిపించడానికి వారికి ప్రేరేపణనిచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా సంఘంలో ఉండేటువంటి వారు ఎక్కువ మంది లేరు, కానీ నాకు ఇచ్చినటువంటి కొద్ది సంఘం, ఎందుకంటే నేను మెయింటైన్ చేయలేనని నేను భయపడేదాన్ని దేవునికి తెలుసు కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది సంఘాన్ని నాకు ఆశ ఏంటంటే దేవుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి గుంపులో ఉండాలనేటువంటి
అనేటువంటి ఆశతో నేను దినదినము దేవుని సన్నిధిలో నా కన్నీరు కారుస్తున్నాను. వారి విషయమై నేను హెచ్చరిస్తూ ఉన్నాను, వారి విషయమై నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. కాబట్టి మా చిన్న సంఘం అయినటువంటి షారోన్ ప్రేయర్ హౌస్ మరి ఆ టీవీ స్టూడియోకి ఆపోజిట్గా ఉంటుంది. మరి మీకు ఇష్టమైతే మమ్మల్ని ఆదరించాలని దేవుడు మీకు ప్రేరేపణనిస్తే మరి మీరు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని, అక్కడ కార్యక్రమాల్లో కూడా మీరు పార్ట్ తీసుకోవడానికి మరి మీరు ఇష్టపడతారని నేను ఆశిస్తూ ఈ కొద్ది షేరింగ్ కేరింగ్ నేను ముగిస్తున్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి మరి చైర్మన్ గారికి వందనాలు చెప్తున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో ఈ మాసపు యొక్క దైవ సందేశాన్ని అందించడానికి దేవుడు నిర్ణయించిన దైవజనులు మరి పాస్టర్ బి అప్పారావు గారు, ఫెయిత్ ప్రేయర్ ఫెలోషిప్ వారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ముందుకు రావాలని నేను వారిని కోరుతున్నాను. అత్యంతమైన కృప కలిగినటువంటి మా పరిశుద్ధులైన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున ఇక్కడ సర్వజన ఆరాధన మందిరం నందు నాయన ఈ పీస్ ఫెలోషిప్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చినటువంటి పెద్దలు, దైవదాసులు మీరందరిని బట్టి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు కాచి కాపాడి మీరు కృప ద్వారా నడిపించారు, ఇక ముందుకు మీరు నడిపిస్తారు తండ్రి. ఈ యొక్క మెసేజ్ అంతట్లో కూడా మీద ఈరోజు జరగవలసిన ఆర్డినెన్స్ అన్నింటినీ కూడా ప్రభావం మీరే కృప చూపిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నిత్యం నిరంతరము మీరే పొందమని క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి దినమున మా మెసేజ్ చేయడానికి మరి ఈ స్థలం రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ దినమున ఇచ్చేటటువంటి మెసేజ్ ఒక సాధారణమైనటువంటిది కాదని, ఎందుకంటే నామినల్గా ఇచ్చేటటువంటి మెసేజెస్ అన్నీ కూడా జనరల్గా బైబిల్ నుంచి చిన్న చిన్న ఇస్తూ ఉంటారు మరి అభిషేకం గురించి. కానీ ఈ దినమున ఎందుకు ఈ అభిషేకం అనేటటువంటి వాల్యూ ప్రత్యేకంగా ప్రతి వారు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. దీని గురించి ముందుగా మనం బైబిల్ గ్రంథంలో పెడుతున్నప్పుడు గలతీయులు రాసిన పత్రికలో పౌలు భక్తులు రాసినటువంటి ఆ యొక్క 3వ అధ్యాయంలో 17వ వచనమే ఈరోజు మూలవాక్యం మనకి. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమునందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలో ఏం అర్థం ఉంది అని అనుకోవచ్చు, ఇందులో ఏముంది దీనికి సబ్జెక్ట్ అని మనం అనుకోవచ్చు. ఈ గలతీయులు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు పౌలు భక్తుడు మొదటి అధ్యాయంలో నేను క్రీస్తు చేత ఏర్పరచబడ్డాను, మనుష్యుల చేత కాదని నిర్వేద్యంగా చెప్తాడు. రెండవది, నేను తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆయన సేవ కొరకు ఆయన ప్రత్యేకించుకున్నారని చెప్తారు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి సువార్త సత్యమునకు ఎవరు లోబడరో వారికి నేను ఆ ఒక్క నిమిషం కూడా వారికి నేను విముఖుడిగా ఉంటానని ధైర్యంగా చెప్తారు. ఆయన కేఫాను ఆయన అందరి ఎదుట బలంగా ఎదిరిస్తారు. ప్రియమైన బిడ్డలారా, పౌలు భక్తుడు ఎందుకంటే అన్యజనులతో కలిసి చేస్తున్నటువంటి పనిని అక్కడ ఖచ్చితంగా ఖండిస్తాడు పౌలు భక్తుడు. 2వ అధ్యాయంలో ఎండింగ్లో నుంచి ధర్మశాస్త్రం మొదలవుతుంది. ఈ ధర్మశాస్త్రము ఎండింగ్ నుంచి 3వ అధ్యాయంలో 15 టైమ్స్ ఈ ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తాడు. ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు? ధర్మశాస్త్రము మొదలొచ్చిందా, లేకపోతే నిబంధన మొదలుదా, లేకపోతే వాగ్దానం ముందుదా? ఈ మూడిట్లో ఏది గొప్పది? ఈ 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకటి ధర్మశాస్త్రము, రెండవది వాగ్దానము, మూడవది నిబంధన. ఈ మూడిట్లో ఏది విలువైనది, ఏది గొప్పది, ఏది శ్రేష్టమైనది అని పౌలు భక్తులు గలతీయులకు క్వశ్చన్ మార్క్ చేస్తున్నాడు. ఎందుకంటే యూదులు, ఇశ్రాయేలీయులు ఈ ధర్మశాస్త్రాన్ని వారు బహుగా ప్రేమిస్తున్నారు కనుక ఈ ధర్మశాస్త్రము ప్రియమైన బిడ్డలారా అబ్రహాం దినాల్లో కాదు, 26వ తరవాడైన మోషే దినాల్లో ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం వచ్చేసరికి ఈ సృష్టి యొక్క వయసు 2677 ఇయర్స్. బైబిల్ నుంచి మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రము గొప్పదా, లేకపోతే వాగ్దానము గొప్పదా? వాగ్దానం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? నిబంధన ఎప్పుడు వచ్చింది? కనుక ఇవి ధర్మశాస్త్రము కొట్టివేసే అంతగా ఈ నిబంధన వాగ్దానాలు ఉన్నాయా?
ధర్మశాస్త్రాన్ని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు? అది 4వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు, 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రం మాట్లాడతాడు, 6వ అధ్యాయంలో ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోతుందని మాట్లాడతాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన మీరు నేను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మూడిట్లో ఈరోజు ఆర్డినెన్స్ యొక్క మెసేజ్ తీసుకోవాలి. ఈ మూడిట్లో మనం ఎలా మెసేజ్ తీసుకోవాలి అనేది ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పినది ధర్మశాస్త్రాన్ని చూపించాడు, రెండవది వాగ్దానాన్ని చూపించాడు, మూడవది నిబంధనలు చూపించాడు. కనుక ఏ బేసులో ఎలా వెళ్తుందంటే మరి మూడవదిగా ధర్మశాస్త్రము, రెండవదిగా నిబంధన, మొదటిదిగా ప్రియమైన బిడ్డలారా నిబంధన కనిపిస్తుంది, వాగ్దానం రెండవదిగా కనిపిస్తుంది. అంటే ఈ నిబంధన ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఈ నిబంధనలో ఉన్న విలువ ఏంటి? కనుక ఈరోజు నిబంధన మొదటిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిబంధనను దాటి మీరడానికి వీల్లేదు. ఈ నిబంధన ఎంత విలువైందో ప్రతి వారు కూడా స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే ఈ నిబంధన యొక్క విలువ తెలుసుకోవాలంటే మరి ఈ దినాన మీరు నేను కూడా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక నిబంధన గురించి మాట్లాడతాడు హోషేయ ప్రవక్త. దయచేసి చదువుకుందాం తొందరగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము నిబంధన మీరినట్లుగా వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ నిబంధన ఎత్తాడు? మొదటి మనుష్యుడైనటువంటి ఆదాముని గురించి నిబంధన ఎత్తి మాట్లాడుచున్నాడు. ఆదాము నిబంధన మీరినట్లుగా మీరు నా ఎడల ఏమని చెప్పారు? మీరు నా ఎడల ద్రోహులై. చూడండి ఏం చేస్తారు, ఈ నిబంధనలు మీరి ఉన్నారని ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. కనుక ఈ దినాన్ని ఈ నిబంధన మీరినటువంటి వారిలో మొదటివాడిగా ఆదాము మనకు కనిపిస్తాడు. ఆదాము 930 years బ్రతికాడు. ఆదాముకు కలిగిన ఆయన 9 తరాల వరకు చూస్తూనే ఉన్నాడు. 9వ తరం వాడైన లెమెక్కి 56 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ యొక్క ఆదాముకి 930 సంవత్సరాల వయసు వచ్చి అప్పుడు చనిపోయాడు. ఈ 9 జనరేషన్స్ చూశాడు. ఈ 9 generations కూడా నిబంధనాజనులుగా లేకపోయారు. దేవుని యొక్క గొప్ప నిబంధనను మీరిన వాడిగా ఆదాము కనిపిస్తున్నాడు. కనుక ద గ్రేట్ వర్షిప్, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం ఏమి 9 తరాలకి ఇవ్వలేకపోయాడు. కనుక వారు నిబంధనాజనులుగా నిలవలేకపోయారు. కనుక ఈ 9 తరాల ప్రజలు జల ప్రళయం ద్వారా దేవుడు ఏం చేయాలని టోటల్ ఎంటైర్ ఈ ప్రజలు ఈ 9 తరాల జనులు నిబంధన కొట్టివేయబడిన వారుగా వీళ్ళను దేవుడు తీసివేసే ప్లాన్లో నెక్స్ట్ 10th generation 10వ తరం వాడైనటువంటి నోహు. ఈ నోహు ఎప్పుడు పుట్టాడంటే ఆదాము చనిపోయిన 126 సంవత్సరాలు, అంటే 1056 సంవత్సరాలకి ఈ నీతిమంతుడైన నోహు భూమి మీద పుట్టాడు. కనుక ఈయనకు 1056 సంవత్సరాలకి ఈ నీతిమంతుడైనటువంటి ఈ నోహు పుట్టాడు. ఈయనతో రెండవ నిబంధన చేయడానికి దేవుడు ఈయనకి 600 years, అంటే 1656 సంవత్సరాలకి దేవుడు రెండవ నిబంధన చేస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఇది రెండవ నిబంధన. అంటే మొదటి నిబంధన దేవుడు కొట్టివేయడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ ప్రజలు దేవుని ఆరాధించిన వారిగా, మహిమపరచిన వారిగా, దేవుని స్తుతించిన వారిగా. ఆదాముకి దేవుని మహిమ తెలుసు, దేవుని యొక్క సంపూర్ణత తెలుసు, దేవదూతల యొక్క విలువేంటో తెలుసు. కానీ ఇలాంటి ఆదాము తప్పిపోయిన ఈ నిబంధనను దేవుడు రద్దుపరచుటకు ఎంత శక్తిమంతుడిగా కనిపిస్తారంటే రెండవ నిబంధన 10వ తరం వాడే నోహుతో చేస్తాడు. 1656 సంవత్సరాలకి ఈ నిబంధన జరుగుతుంది. చదువుకుందాం తొందరగా. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను ఆ ఓడలోనికి ప్రవేశించు. అంటే ఇప్పుడు 9 తరాల ప్రజలు 10వ తరం వాడు, వారి సంతతి మాత్రం మిగిలేదు. అంటే నోహు భార్య, నోహు 3 కొడుకులు, నోహు యొక్క ప్రియమైన బిడ్డలారా కోడళ్ళు, మొత్తం 8 మంది మాత్రమే ఈ ఓడలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రెండవ నిబంధనాజనులు. కనుక ఈ మొదటి నిబంధనాజనులు అందరూ కూడా ఏమైపోతున్నారు? ఇప్పుడు జలప్రళయం 656 yearsకి ఈ భూమి మీద జలప్రళయం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క జలప్రళయంలో మొదటి యొక్క ఆదాము యొక్క సంతతి వారు నశించిపోయారు. దేవుడు రెండవ నిబంధనాజనులైనటువంటి నోహు ఇంటి వారిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ రెండవ నిబంధన కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. కనుక మొదటి నిబంధన ఫెయిల్యూర్ అయింది. ఇందుని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించలేం.
ఎందుకంటే ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, ఆదాము నిబంధన మీరడాన్ని బట్టి ఆ నిబంధన అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. వారి సంతతి అందరికీ కూడా నిబంధనాజనులుగా మిగలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఆ నీళ్లలో ప్రిమియర్ బిడ్డల జల ప్రళయంలో వారందరూ కూడా నశించిపోయారు. ఇక్కడ మిగిలినది రెండవ నిబంధనాజనులు. ఈ రెండవ నిబంధన కూడా మీరిపోతుంది. ఈ రెండవ నిబంధన మీరడానికి ప్రిమియర్ బిడ్డలారా, నీతిమంతుడే నోహు ఈ జలప్రళయం ముగిసిన తర్వాత ద్రాక్షరసం తాగి మొత్తుడై పడి ఉన్నాడు. ఈ మొత్తుడై పడి ఉన్నప్పుడు వాడు రెండవ కుమారుడైనటువంటి హాము ఈ యొక్క తండ్రిని చూసి ఆ దిశమలను కప్పకుండా ఆయన అన్న అయినటువంటి షేముకి తమ్ముడైనటువంటి యాపేతికి ఈ సంగతి తెలియజేస్తాడు. కనుక వారిద్దరూ కూడా, షేము యాపేతి ఇద్దరు కూడా ఒక వస్త్రాన్ని తెచ్చి ఆయన మీద వేస్తారు. అప్పుడు నిద్ర నుంచి మొత్తు నుంచి మేల్కొన్న తర్వాత ఈ పని ఎవరు చేశారో కనుక, ఈ పని ఎవరు చేశారంటే హాము. అప్పుడు హాముకు నలుగురు కొడుకు. ఈ నలుగురు కొడుకులలో ఆఖరి కొడుకు కనాను. ఈ కనాను శపించబడుతున్నాడు. నీతిమంతుడైన నోహు చేత శపించబడుతున్నాడు. అంటే మొదటి నిబంధనలో లేనటువంటి రెండో నిబంధనలో ఉన్న ముగ్గురు, షేము, హాము, యాపెత్. ఈ ముగ్గురులో హాము ఈ నిబంధనలోంచి ఫెయిల్యూర్ అయిపోతుంది. ఈ నిబంధన పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ యొక్క హాము చిన్న కుమారుడు, నాలుగో కుమారుడైనటువంటి కనాను శపించబడుతున్నాడు. ఎలా శపించబడుతున్నాడు? షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, కనాను అతనికి దాసుడగును గాక అని చెప్పేశాడు. అంటే ఆ మాట యొక్క విలువేంటి, అది నెరవేరాలి. షేము దేవుడైన యెహోవా స్తుతించబడాలి, కనాను అతనికి దాసుడు అవ్వాలి. అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు మూడో నిబంధనకి. ఎందుకంటే వీరు కనాను దేశానికి వెళ్ళాలి, కనాను దాసుడు కావాలి, దేవుని యొక్క గొప్ప మందసంతో వీడు వెళ్ళాలి. ప్రిమియర్ బిడ్డలారా, అక్కడ కనాను ఏం కావాలి? దాసుడు కావాలి. కనాను రాజ్యములన్నింటినీ కూడా దేవుడు స్వాధీనపరచాలంటే ప్లానింగ్ చేస్తున్నాడు దేవుడు. సెకండ్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు అబ్రహాం 20వ తరం వాడికి కనిపిస్తున్నాడు. అబ్రహాంతో దేవుడు వెంటనే నిబంధన చేయలేదు, కానీ అబ్రహాంతో దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. రెండవది వాగ్దానం. కానీ ఇప్పుడు మూడవ నిబంధన ఎలా చేస్తున్నాడు దేవుడు? అబ్రహాంతో దేవుడు చేయట్లేదు నిబంధన, 21వ తరం వాడిని ఇస్సాకుతో నిబంధన చేస్తున్నాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచదు. నా నిబంధన నేను అతనితో స్థిరపరచను. ఎందుకంటే అప్పటికే ఇష్మాయేలు పుట్టున్నాడు, కానీ ఇస్సాకు పుట్టలేదు. అప్పుడే అబ్రహాం 99 సంవత్సరాల వయస్సు. ఈ వయస్సులో అబ్రహాము దేవుడిని వేడుకుంటున్నాడు, అయ్యా ఈ ఇష్మాయేల్ని సన్నిధిలో నిలువని నాయన, ఎందుకంటే ఇతరులతో నువ్వు నిబంధన చేసే అంటున్నాడు. లేదు, నీ భార్య అయిన శారా నీకు నిశ్చయంగా కుమారుని కంటుంది, అతనితోనే నేను ఆ ఇస్సాకుతో, అతనికి ఇస్సాకు అనే పేరు పెట్టు, ఆ ఇస్సాకుతో నేను ఆ నిత్య నిబంధన చేస్తాను. దేవుడు ఏం చేశాడు? ఇస్మాయిల్తో చేయలేదు, ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు తప్ప ఇస్మాయిల్తో నిబంధన చేయలేదు. కనుక ఎవరితో చేశాడు? ఇస్సాకుతో నిబంధన చేశాడు. ఇది మూడవ నిబంధన. ఈ మూడవ నిబంధన జనులైన ఇస్రాయిల్ వస్తున్నారు. ఈ మూడవ నిబంధనలో నుంచి వస్తున్నారు అన్నమాట. ఈ మూడవ నిబంధన జనులైనటువంటి వారిలో ఏసావు, యాకోబు ఇద్దరు కనిపిస్తారు. కనుక వీళ్ళిద్దరూ కూడా ఇస్సాకు యొక్క కుమారులు. ఇస్సాకుకి ఇచ్చిన కుమారులు కనుక ఈ 2 జనపదములు ఆమె గర్భములో ఉన్నాయి. ఈ 2 జనపదాల్లో చిన్నవాడు పెద్దవానికి దాసుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. ఈ విధంగా అక్కడ చూసినప్పుడు దేవుని ప్లానింగ్ అంటే యాకోబును ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తాం. కనుక ఆ యాకోబు నుంచి 12 గోత్రాలను విస్తరింపు చేసి వీరు మూడవ నిబంధనార్జనులుగా కనిపిస్తారు. అయితే ఈ మూడవ నిబంధనార్జనులు ఏం కావాలి? షేము దేవుడైన యెహోవా స్తుతించబడాలంటే వీళ్ళు ఈజిప్ట్లో 430 సంవత్సరాలు, ఈ 430 years అయిన తర్వాత వీరు దాస్యం నుంచి దేవుడు విడుదల చేసి ఎక్కడికి పంపిస్తున్నాడు? వాగ్దాన భూమికి పంపిస్తున్నాడు, కనాను దేశానికి పంపిస్తున్నాడు. కనాను దేశం ఎవరికి చెప్పాడు? ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నోహుకి వాగ్దానం చేయలేదు. నోహుకి ఏం చెప్పాడు? ప్రిమియర్ బిడ్డలారా, నీతో నిబంధన చేస్తున్నాను అన్నాడు.
కానీ అబ్రహాంకి ఏమన్నాడు? ప్రియమైన బిడ్డలారా, వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన భూమిని నువ్వు స్వతంత్రించుకుంటావని చెప్పాడు. ఆ కనాను దేశానికి వెళ్ళాలి. అక్కడ షేము దేవుడని యెహోవా స్తుతించబడాలి. అక్కడ షేము దేవుడు యెహోవా స్తుతించబడాలంటే ఈజిప్ట్లో నుంచి ప్రజలు వెలుపలికి రావాలి. ఈజిప్ట్ నుంచి ప్రజలు వెలుపలికి వచ్చిన తర్వాత వీళ్ళు కనాను దేశంలోకి వెళ్ళాలి. అప్పటికే దేవుడు టాబర్నేకల్, ప్రత్యక్షపు గుడారము, ధర్మశాస్త్రము, దేవుని మందసము, ఈ దేవుని మందసంతో వీళ్ళు కనాను దేశంలోకి వెళుతున్నారు, వాగ్దాన దేశంలోకి. అప్పుడు దాసుడు అవుతున్నాడు. ఈ కనాను రాజ్యములన్నీ కూడా ఏమవుతున్నాయి? దాస్యమవుతున్నాయి. ఎందుకని షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, కనాను అతనికి దాసుడగును గాక అనే మాటను మనం అక్కడ గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ 3వ నిబంధన జనులైనటువంటి వారే ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ నిబంధన జనులుగా నిలవలేకపోతున్నారు, తమ ఇష్టానుసారంగా నడవడం, ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు ఈ 3వ నిబంధన కూడా కొట్టివేస్తున్నాడు. వెంటనే 4వ నిబంధనకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడతారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఈ యొక్క ప్లానింగ్ అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా జరగబోయేటటువంటి ప్రవచనాన్ని దేవుడిస్తాడు. అంటే నిబంధన, క్రొత్త నిబంధన జరిగే దినాలు రాబోతున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి జాగ్రత్తగా మనం క్విక్గా గమనించుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేతులు వచ్చుచున్నవి, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారిని రక్షించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనుబడినను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోయే నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచెదను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దినాన మీరు నేను కూడా క్రొత్త నిబంధన చేసే దినాలు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవించారు. కనుక ఆ క్రొత్త నిబంధనకు ఇప్పుడు ప్లానింగ్ అంటే ఈ 3వ నిబంధన దేవుడు ఏం చేస్తున్నాడు? కొట్టేస్తున్నాడు. అందుకని ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎలా వచ్చింది? ఈ నిబంధనకు మధ్యవర్తి ఎవరు? ఎబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ నిబంధన గురించి వ్రాయబడుతుంది. దయచేసి చదువుకుందాం. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు గాని ఆయన నీవు నిరంతరం యాజకుడై ఉన్నావని. అంటే ఇప్పుడు పాత నిబంధన యాజకులు ప్రభువు ప్రమాణం చేసిన వారు చనిపోతున్నారు, కానీ ఈయన మాత్రం నిరంతర యాజకుడు. కనుక ఈయనను దేవుడు ఎలా నియమించాడంటే 22వ వచనంలో చెప్తున్నారు. చదువుకుందాం దయచేసి. 22వ వచనం. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఊట కాపాయి. యేసుక్రీస్తు వారు ఎవరండి? శ్రేష్టమైన నిబంధన. ఈ నిబంధన ఎలాంటిది? కృత నిబంధన, శ్రేష్టమైన నిబంధన, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన నిబంధన. తన కుమారుని లోకములోనికి ఆయన పాప శరీరాకారంతో పంపించి ప్రజల యొక్క పాపముల పరిహారార్థము, పాప పరిహారార్థ బలిగా లోక పాపమును మోసుకొని పోగా దేవుని యొక్క గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ఈయన శ్రేష్టమైన నిబంధనకు ఊట కాపాయను. అంటే ఈ నిబంధనను ప్రతి క్షణము ఆయన కాపాడేవాడు, ఆయన మోసేవాడు, ఈ నిబంధనను అతిక్రమించేవాడు కాదు. ఈ నిబంధన అనేది ప్రియమైన బిడ్డలారా ఆదాముతో చేసే నిబంధన వంటిది కాదు. ఈ క్రొత్త నిబంధన లేదా నోహు ఇంటి వారితో చేసింది కాదు, ఇశ్రాయేలు ప్రజలతో చేసింది కాదు, ఎడ్ల రక్తము గొర్రెల రక్తము కానిది. ఈ యొక్క శ్రేష్టమైన నిబంధన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా ప్రతి వారికి విమోచన ఇచ్చి విమోచన క్రయధనముగా ఇది నిబంధన రక్తము అని చెప్పారు. కనుక ఎవరు ఆయన యందు విశ్వాసం నమ్మకం ఉంచుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రొత్త నిబంధన రక్తం చేత అంటబడుతూ ఉన్నారు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. నేను సిలువలో వేలాడి నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. విమోచన క్రయధనం యేసుక్రీస్తు వారు మాత్రమే. 8వ అధ్యాయం 6వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి లేకుండా ఆయన చూశాడంట, సంరక్షణ లేకుండా ఉండట ఆయన చూశాడంట.
ఈ మనుషులకు సంరక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు. యెషయా ప్రవక్తలు చెప్పారు. ఇవన్నీ చదువుకుంటే మనకి టైం సరిపోదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం మీరు రాసి పెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. కనుక అక్కడ సంరక్షకుడు లేదా మధ్యవర్తి ఎంత శ్రేష్టమైన కూడా మనం గమనించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ప్రియమైన బిడ్డలారా మరి శ్రేష్టమైన నిబంధన ఇది, లేదా మరి ఎక్కువైన నిబంధనగా దేవుడు సెలవిస్తున్నారు. కనుక ప్రతి వారు హృదయాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? సున్నతి అనేది కాదు. ఇక్కడ ఎవరు అబ్రహాంతో చెప్పినప్పుడు సున్నతి మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ సున్నతి కాదు. ఇక్కడ హృదయ సున్నతి చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ క్రొత్త నిబంధనను విశ్వసించి ప్రతి వారు కూడా కలవరపడిన రీతిగా క్రొత్త నిబంధన యొక్క శ్రేష్టతలోకి ప్రతి మనుషుడు ఆయన వలె పునరుద్ధానానికి తీసుకెళ్లే శక్తిమంతుడు యేసుక్రీస్తు. కనుక ఆయన రక్తములో నుంచి విమోచించబడుతున్నావు. కనుక నీవు ఇప్పుడు నిబంధనాచరుడు. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ఎలా రాస్తున్నారు దయచేసి గమనించు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము ప్రతి మనుష్యునికి కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన పిలువబడినటువంటి వారు నిత్యమైన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు ఇంత శ్రేష్టమైనది. పిలువబడిన వారందరూ కూడా నిత్యమైనటువంటి స్వాస్యాన్ని పొందుటకు ఈ క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నారు. కనుక ఇది శ్రేష్టమైన నిబంధన. యేసుక్రీస్తు రక్తంలో స్థిరపరచబడిన నిబంధన. కనుక ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరు ఆయన నమ్మకం ఉంచుతున్నారో, ఎవరు ఆయన రక్షించబడుతున్నారో ఆయన పరిశుద్ధ రక్తము క్రొత్త నిబంధనాచరణగా చేసి ఇది కొట్టివేయబడిన నిబంధన. కనుక ఇది శ్రేష్టమైన నిబంధనలో ప్రతి వారికి కలిగే ఆధిక్యతలు గొప్పవి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో మీరు నేను కూడా ఈ యొక్క నిబంధన గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రతి వారు కూడా ఈ నిబంధన ఎంత గొప్పది. నిబంధన నుంచి తొట్టిల్లినటువంటి జనాంగాన్ని చూస్తున్నాం. నిబంధనకు లోబడిన ప్రజలను మనం చూస్తున్నాం. ఈ రోజు నీవు నిబంధనాజనుడు అయ్యండి, నీవు జీవం గల దేవునికి లోబడకపోతే చాలా కష్టం, చాలా ప్రమాదం. కనుక నిబంధన ఎక్కడికి తీసుకెళ్తుంది? పాత నిబంధనలో చూసినప్పుడు జీవ గ్రంథంలోకి వారి పేరు తీసుకెళ్ళట్లేదు, కానీ క్రొత్త నిబంధనలోకి మాత్రం నీ పేరు పరిశుద్ధులుగా తీసుకెళ్తుంది. కనుక పరిశుద్ధులనే పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. కనుక జీవ గ్రంథంలో ఎవరు పేరు కొట్టివేయబడకుండా ప్రతి వారు కూడా ఈ నిబంధనకు లోబడి ఉండాలి. ఈ నిబంధనకు విలువివ్వాలి. ఈ నిబంధన క్రీస్తు ద్వారా స్థిరపరచబడింది, స్థాపించబడింది, కొట్టివేయబడిన నిబంధన. కనుక ఇంటి నిబంధన ఎంత గొప్పదో ప్రతి వారు కూడా తెలుసుకుని వారి వారి సంఘాల్లో, వారి వారి పరిచర్యల్లో ఈ క్రొత్త నిబంధనకు ఎంత విలువ ఉంది, వాల్యూ ఉందో మనం దయచేసి అన్నీ గమనించుకోవచ్చు. కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి వాగ్దానం గురించి మాట్లాడాలి. మొదటి నిబంధన గురించి మాట్లాడుకున్నాం, రెండవది వాగ్దానం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సేవా పరిచర్య చేయడానికి ఎవరైతే పిలువబడుతున్నారో, ఎవరైతే ఆర్డినెన్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు డెడికేట్ చేయబడుతున్నారో, ఎవరైతే ప్రిమియర్ బిడ్డలారా అనాయింటెడ్ అవుతుందో, ఈ అనాయింటెడ్ యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాలి. మొదటిగా అనాయింటెడ్ చేయబడుతున్న ప్రతి వారు కూడా ఏంటంటే క్రొత్త నిబంధనలో నేనున్నాను అనేటట్టు, నాకు మధ్యవర్తి క్రీస్తు, ఆయన రక్తం చేత నన్ను కొన్నారు, ఆయన పిలుపులో నన్ను ఉంచారనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క అనాయింటెడ్ చేయబడుతున్నటువంటి వారు, లేదా ఆర్డినెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వారు కూడా, మరి దేవుని యొక్క పరిచయం చేయడానికి పెడుతున్న ప్రతి వారు కూడా మొట్టమొదటి బేస్ వాళ్ళు నిబంధన. ఈ నిబంధనను వాళ్ళ జీవిత కాలంలో ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా కొనసాగింపు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని భయభక్తులు కలిగి ముందుకు సాగాలి. రెండవది వాగ్దానము ఎక్కడ వచ్చిందంటే ఆదాము నుంచి. ప్రియమైన బిడ్డలారా, ఆదాము నుంచి రాలేదు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఆదాముకి వాగ్దానం చేయబడలేదు ఏది కూడా. ప్రియమైన బిడ్డలారా, 20వ తరం వాడు, అంటే ఈయన 150 years అయింది సృష్టి వయసు. ఆ యొక్క అబ్రహాం పుట్టేసరికి ఈయన ఇరాక్ దేశంలో ఊర్ అనేటటువంటి ఒక పట్టణం, నౌ ప్రెజెంట్ ఇప్పుడు అక్కడే ఉంది ఆ పట్టణం. ఇది చాలా పురాతనమైన పట్టణం. కనుక ఇరాక్ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరిగిన తర్వాత తిరిగి ఈ ఇరాక్ దేశాన్ని ఎలాగా మళ్ళా బిల్డప్ చేయాలి, ఎలా మనం కట్టాలి, ఎలా పునర్నిర్మించాలి అనేటటువంటి ఒక ప్లానింగ్ చేయడానికి
ఈ యొక్క ఊరనే పట్టణాన్ని మరలా ఎంచుకుని ఈ ఊరనే పట్టణంలోకి చేరి అక్కడ మరలా ప్లానింగ్ చేయడం ప్రారంభించినట్లుగా మనం అంటే గతంలో జరిగిన యుద్ధాల్లో ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఆనాడు అబ్రహాం జన్మించిన జన్మస్థలం ఎక్కడంటే ఇది యూఫ్రటీస్ రివర్. ఎక్కడ ఉందంటే ఏంటంటే వరల్డ్లో ఈ యూఫ్రటీస్ రివర్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఇది ఆది కాండంలో బయలుదేరినటువంటి 4 నదుల్లో ఒక ప్రాముఖ్యమైన నది ఈ యూఫ్రటీస్ రివర్. ఈ యూఫ్రటీస్ రివర్ ఎక్కడ ఉందంటే ఇరాక్ దేశంలో ఉంది. ఈ యూఫ్రటీస్ నది అద్దరిని అబ్రహాము కుటుంబీకులు నివసించారు. అబ్రహాము విగ్రహారాధనలో చేశాడు. ఈ విగ్రహారాధన నుంచి దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని పిలిచాడు. నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను నీవు విడిచి, నీ దేశమును విడిచి నేను చెప్పు దేశములకు వెళ్ళాలని దేవుడు మాట్లాడాడు. అప్పటికి 75 సంవత్సరాల వయస్సు ఈ యొక్క అబ్రహాం. ప్రియమైన బిడ్డలారా, దయచేసి ఈరోజు మీరు నేను కూడా ఈ అబ్రహాము ప్రియమైన బిడ్డలారా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. 20 తరాల వరకు అంటే 19 తరాల వరకు దేవుడు వాగ్దానము మూసేయలేదు. 20వ తరం వాడితో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఆది కాండంలో మనం 12వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం గమనించుకుందాం. గొప్ప జనముగా చేసి ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాడు ఆయన, ద గ్రేట్ ప్రామిస్, గొప్ప వాగ్దానం. ఆదాము నుంచి 19 తరాలు పొందలేని గొప్ప వాగ్దానము. కనుక దేవుడు తన ప్లానింగ్లో అబ్రహాంని ఏ విధంగా పిలుచుకుంటున్నాడు? ఈ 75 ఇయర్స్ వయసులో అబ్రహాం దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. కనుక ఏమని చదవండి దయచేసి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేయుదును. ఆశీర్వాదకరముగా ఉండువు. నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. ఆ ఆశీర్వాదం ఇప్పుడు సర్వమానవాళికి రావాలి. అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకుతో నిబంధన చేశాడు. ఇది వెంటనే ఇస్సాకు కుమారుడైన యాకోబు, ఈయన చిన్నవాడు కనుక ఈయనకి జ్యేష్ఠత్వం కావాలి. మొదటిగా దేవుని ప్లానింగ్లో ముందే చెప్పేశాడు దేవుడు. చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడు అని చెప్పేశాడు. కనుక పెద్దవాడు జ్యేష్ఠుడే కానీ జ్యేష్ఠత్వాన్ని ఈ యాకోబు పొందేసుకున్నాడు. చూడండి, యాకోబు పొందేసుకున్నాడు, జ్యేష్ఠుడైపోయాడు. రెండవది, తండ్రి చేత దీవెన పొందుకుంటున్నాడు. యాకోబు ఏం చేస్తాడు? తండ్రి, ఎందుకంటే నేను ఈ యొక్క ఏసావును నేను చనిపోకముందు అతని బహుగా దీవించాలని ఆశపడ్డాడు. కానీ రెబెకా ఏం చేసింది? రెబెకాకు తెలుసు ప్లానింగ్. తల్లి గర్భంలో 2 జనపదములు ఉన్నాయని తెలుసు కనుక ఆ ప్లానింగ్లో ఏం చేసింది? చిన్నవాడిని చెప్పేసింది, వెళ్ళరా నాయనా, నువ్వు వెళ్ళి తండ్రి దగ్గర నువ్వు దీవెన పొంది అన్నాడు. ఏం చేశాడు? వీడు తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గరికి వెళ్ళి దీవెన పొందేసుకున్నాడు. ఒకటి జ్యేష్ఠత్వం పొందుకున్నాడు, రెండవది తండ్రి దీవెన పొందుకున్నాడు, మూడవది ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నాడు. ఆది కాండము 28వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. నువ్వు తూర్పు తట్టునను నీ సంతానము భూమి మీద నువ్వు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున నువ్వు వ్యాపించదు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకంటే ఈ రోజు ఈ ఆశీర్వాదంలోకి మనం రావడానికి గల కారణం ఏంటంటే వాగ్దానంలో నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఈ వాగ్దానంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు ప్రియమైన బిడ్డలారా విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. కనుక ఈ సంఘం, ఆ ప్రియమైన సంఘం, ఈ దినాన మీరు నేను కూడా ఆనాడు యాకోబుతో చెప్పాడు, నీ మూలమున భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని చెప్పారు. కనుక ఈరోజు ఆ వాగ్దానంలో నుంచి వచ్చిన వాడే యూదా గోత్రపు సింహం. యాకోబుని ఏర్పరచుకున్నాడు. యాకోబులో 4వ కుమారుడైన యోధ. ఆ యోధాని గురించి బిలాము ప్రవక్త మాట్లాడతాడు, ప్రవచనం మాట్లాడతాడు. చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు యొక్క 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? అంటే ఇక్కడ యాకోబు యొక్క రేణువులంటే యాకోబుకి 12 కొడుకుల యొక్క సంతతిని ఎవరు లెక్క పెట్టలేకపోవచ్చు. కానీ ఇశ్రాయేలు 4వ పాలంటే మొదటివాడు రూబేను, రెండోవాడు ఇస్సాకరు, మూడోవాడు ప్రియమైన బిడ్డలారా లేవి, 4వవాడు యోధ. కనుక ఈ యోధాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 4వ పాలు గురించి మాట్లాడుతున్నాడు.
ఈ 4వ పాలు ఎవరంటే ప్రియమైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన యూదా గోత్రం నుంచి వచ్చారు. ఎందుకంటే ఓ యూదా దేశం బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో మరి నువ్వు అల్పమైన దానివని ఎంచుకోవద్దు, ఇశ్రాయేలు నేలపోవాడు నీలో నుంచి వస్తున్నాడని మీకా ప్రవక్త యొక్క ప్రవచనము ఆ యొక్క 2వ అధ్యాయం మత్తయి సువార్తలో నెరవేరింది. యేసుక్రీస్తు పుట్టాడు, యూదాలో పుట్టాడు కనుక, యూదా గోత్రం సింహం కనుక బిలాము ప్రవక్త ఆనాడే ప్రవచించాడు. ఇశ్రాయేలు యొక్క 4వ పాలు అయినటువంటి ఈ యోధాను ఎవరు కూడా లెక్క పెట్టలేదు. భూలోక వంశములన్నీ కూడా ఈరోజు ఆశీర్వదించబడతాయంటే అది క్రీస్తు అబ్రహాము కన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ సంతానం మూలంగా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి కనుక ఈ దినాన్ని ఈ ఆశీర్వాదానికి కారణము ఎవరంటే యేసుక్రీస్తు వారి కనుక. యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడము ఆయన నిబంధన ప్రియమైన బిడ్డలారా. కనుక ఇప్పుడు ఆయనను ప్రకటించేవారిగా, ఇప్పుడు ఎనైటెడ్ చేయబడుతున్నటువంటి వారు, ఆర్డినెన్స్లో ఉన్నటువంటి వారు, దేవుని సేవకు వెళుతున్నటువంటి వారు ప్రియమైన బిడ్డలారా, భూలోక వంశములన్నీ కూడా ఆయన మూలంగా ఆశీర్వదించబడతాయి కనుక మీరు ఆయన ఆశీర్వాదాన్ని తీసుకెళ్తారు కనుక మీరు ఇతరులను దీవించాలి. మనుషుడు ఏం చేయాలి? ఆశీర్వదించకూడదు. మనుషుడికి ఆశీర్వదించే రైట్ ఇవ్వబడలేదు. యాజకులకు ఏమి ఇవ్వబడిందంటే దీవించే హక్కు ఇవ్వబడింది. అయితే దేవుడు చెప్పాడు, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనములో చెప్పాడు, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవించవలను, యెహోవాను ఆశీర్వదించి కాపాడుగాక, యెహోవా నీకు తన సన్నిధిని వారి ఇశ్రాయేలుని ఇలా దీవించాలంట. దేవుడు చెప్తున్నాడు మోషే ఎలా దీవించాలి? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాదు ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక, ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం ఎవరిది? దేవునిది. అందుకని ఆయన ఆశీర్వాదం ఆది కాండంలో బయలుదేరుతుంది. ఎక్కడ బయలుదేరుతుంది? సముద్ర మత్స్యములు, ఆకాశ పక్షులు ఆశీర్వదించబడును గాక చెప్పారు కనుక, సముద్ర జలములతో నిండి ఉన్నాయి కనుక ఈ రోజు దిన వరకు సముద్రము, ఆకాశ పక్షులకు కొదువు అనేది లేదు. 2వ ఆశీర్వాదము ఆయన ఆది కాండములో ఆదామును అవ్వలను ఆశీర్వదిస్తారు. మీరు భూమిని స్వతంత్రించుకుని దాన్ని నిండించి మీరు ఫలింపు చేయండి అంటారు అన్నమాట ప్రియమైన బిడ్డలారా. 2వ ఆశీర్వాదం. ఇలాగే బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు దేవునివి. ప్రతి వారు కూడా తెలియక ఆశీర్వాదాల గురించి వేరేగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మనుషుడు ఆశీర్వదించడానికి యోగ్యుడు కాదు. అందుకనే ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నాడు. దావీదు ప్రియమైన బిడ్డలారా తన ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మనుషుడు దీవించుటకు మాత్రమే యోగ్యుడు. దేవుడు దానిని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు కనుక ప్రియమైన బిడ్డలారా. అయితే ఇప్పుడు ఆర్డినెన్స్ వెళ్ళేవారు దీవించడానికి వారు యోగ్యులుగా ఉన్నారు. మీరు దీవిస్తే అక్కడ అభివృద్ధి చెందుతుంది. దేవుడు వెంటనే బ్లెస్ చేస్తాడు. ఈ రైట్ ఇవ్వబడుతుంది ప్రియమైన బిడ్డలారా. ఇది వాగ్దానంలో ఉంది. ఇప్పుడు ఎనైటెడ్ అంటే ఇప్పుడు ధర్మశాస్త్రానికి వస్తున్నాం. ఒకటి మనం నిబంధన నేర్చుకున్నాం. సేవకులు ఎలా ఉండాలి? నిబంధనలకు కట్టుబడి ఉండాలి. 2వది మనము వాగ్దానం. ఆ వాగ్దానం నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చినారు. మనం 3వ అధ్యాయం మీద మ్యాటర్ చేస్తాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై శాపమై ఈరోజు మీరు నేను కూడా మరి అక్కడ గమనిస్తున్నప్పుడు మరి విశ్వాసం వల్ల మనకు కలిగేటటువంటి వాగ్దానం చేయబడిన ఆత్మ. అనాయింటెడ్ మీన్స్ ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఈ అనాయింటెడ్ ప్రారంభమైంది, అభిషేకం ప్రారంభమైంది కనుక అప్పటి వరకు కూడా అభిషేకానికి మరి ఒక ప్రాముఖ్యత అంటూ లేదు. ఎవరిని కూడా దేవుడు ప్రత్యేకించి ఏర్పరచుకున్నట్లుగా ఎక్కడ మనకి ఆధారాలు కనిపించట్లేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇది 2677 ఇయర్స్కి ఈ ధర్మశాస్త్రం వచ్చింది. ఈ సృష్టి మొదలుకొని 2677 ఇయర్కి ఈ ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ధర్మశాస్త్రంలో ప్రియమైన బిడ్డలారా మొట్టమొదటిగా అభిషేకమును చూపిస్తున్నాడు. సేవకుని అభిషేకము. ఈ అభిషేకం యొక్క వాల్యూ ఏంటి? అభిషేకం పొందినవాడుగా మొట్టమొదటిగా లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు 26వ తరం వాడైనటువంటి అహరోను దీనికి మూలకర్తగా కనిపిస్తున్నాడు. కానీ ఈ అభిషేకం యొక్క వాల్యూ ఏంటి?
ఈ అభిషేకాన్ని గురించి ఎందుకు దేవుడు మరి సెలవిస్తున్నాడు, ఎందుకు అభిషేకించాలంటున్నాడు, ఎందుకు సౌలును అభిషేకించాడు, ఎందుకు దావీదును అభిషేకించాడు, ఎందుకు ప్రత్యేకించబడాలి అంటే అభిషేకం పొందిన తర్వాత ఆ వ్యక్తి అనాయింటెడ్ చేయబడిన తర్వాత ఆ వ్యక్తి సపరేషన్ ప్రత్యేకించబడుతున్నాడు భూమి మీద. రెండవది ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇది బైబిల్ సెలవిస్తుంది. అయితే న్యూ టెస్ట్మెంట్ ఏం చెప్తుందో నేను మీకు సెలవు ఇవ్వడానికి ముందుగా మరి నిర్గమాకాండం 40వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఇలా రాయబడుతుంది. దయచేసి చదువుకుందాం. ఎనైటెడ్ గురించి ఇప్పుడు వస్తున్నాం మనం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు దానిలో ఉన్న సమస్తమునకును అభిషేకం చేసి దానిని దాని ఉపకరణములను ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. చూడండి, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ యొక్క 12 రకాల దినుసులతో తయారు చేయబడిన ఈ యొక్క పరిమళ తైలము ఎప్పుడైతే ఏ వస్తువుకైతే తగులుతుందో అది అక్కడ పరిశుద్ధపరచబడుతుంది, దేవునికి అది ప్రత్యేకించబడుతుంది. దాన్ని వేరే వాళ్ళు వాడడానికి వీల్లేదు. అందుకనే బహు జాగ్రత్తగా ఉండాలి. కనుక అభిషేకం ద్వారా కలిగేది ఏంటంటే పరిశుద్ధపరచబడుతుంది, 2 సపరేషన్ జరుగుతుంది, ఒక ప్రత్యేకత దేవుని కొరకు ప్రత్యేకించబడుతుంది. కనుక ఈ అభిషేకమును మరి సౌలు కూడా పొందుకున్నాడు. అది బుడ్డితో తీసుకొచ్చాడు సమూయేలు. కానీ దావీదు కూడా పొందుకున్నాడు. కానీ ఈ దావీదు ఈ అభిషేకము పొందేసరికి కొమ్ముతో తీసుకొచ్చాడు. కొమ్ముతో తెచ్చి ఈ యొక్క దావీదుని అభిషేకించాడు. కనుక ఆనాటి నుంచి అతడు ప్రత్యేకించబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, గొర్రెలు కాసేవాడికి స్థితి అభిషేకం ద్వారా దేవుడు ప్రత్యేకించి అతడు పాటలు పాడేవాడిగా, పాటలు రాసేవాడిగా, ప్రియమైన బిడ్డలారా యుద్ధశాలిగా, రాజుగా, ఎన్ని ప్రత్యేకమైనటువంటి భక్తి జీవితంలో అన్నిట్లో కూడా ఒక చాలా ప్రత్యేకించబడిన వాడిగా దావీదుని దేవుడు మర్చిపోలేనంతగా ఆయన అభిషేకాన్ని జాగ్రత్తగా ఒక్క విషయంలో తప్ప అతను ఏ విషయంలోనూ కూడా తప్పిదం చేయలేదని సర్టిఫై చేస్తున్నాడు దేవాది దేవుడు. కనుక ఈ అభిషేకం గురించి దావీదు చాలా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే సౌలు వస్త్రాన్ని కోసినప్పుడు మరి సౌలుని ఆ గుహలో చంపాలని అందరూ ప్రేరేపిస్తున్నప్పుడు యెహోవా చేత అభిషేకించేవాడిని చంపి ఎవడు నిర్దోషి అవుతాడు. అందుకని ఆయన వస్త్రపు చెంగు కోసినందుకు హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఈ మాటలన్నీ ఉన్నాయి, చూపిస్తాను, కానీ ఇప్పుడు సమయం లేదు. దయచేసి ఉన్నాయి చెప్పేస్తాను. సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో, సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5-6 వచనాల్లో మాటలు ఉన్నాయి. కానీ మీరు రాసుకొని తర్వాత చూసుకోండి. అభిషేకం గురించి మనం వెళుతున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఇది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇప్పుడు మనం ఆ యొక్క పరిమళ తైలాలు తెచ్చి ఎవరి మీద మనం పోయలేకపోతున్నాం. ఎందుకంటే మనం అది చేయడానికి దానికి యోగ్యత అర్హత లేదేమో. అందుకని నేను ఏం చేశానంటే న్యూ టెస్ట్మెంట్కి పరిశుద్ధాత్మ అభిషేకమే చాలా వాల్యూ. భూలోకంలో ఎన్నో అభిషేకాలు మనకు కనిపిస్తూ వస్తాయి. కానీ ఈ అభిషేకం ద్వారా మనుషుడు తృప్తి చెందుతున్నాడు, ఏవేవో అనుకుంటున్నాడు. సో మెనీ చాలా అభిషేకాలు ఉన్నాయి. వాటిని మనం చెప్పడానికి వీలు కాదు, చెప్పొచ్చు కానీ ఇప్పుడు సమయం కాదు. కానీ బైబిల్లో చెప్తున్నారు. ప్రవక్త యేషయా 61వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతారు. దయచేసి చదువుకుందాం. న్యూ టెస్ట్మెంట్ అభిషేకానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. చాలు, ఇంకా చాలా మాటలు అక్కడ రాయబడతాయి. దీనులకు సువర్తమానం అంటే ఆయన పరిచయం చేయుటకు యెహోవా ఆత్మ చేత అభిషేకం చేశాడు. ఇది న్యూ టెస్ట్మెంట్. ఈ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరుతుంది. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకి దిగుట. ప్రియమైన బిడ్డలారా, పావురము వలె ఆయన మీదకి దిగుట. పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన యేషయ్య కొరకు పేతురు చక్కగా మాట్లాడతాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో ఈ అభిషేకము ఒక వాల్యూ తెలుస్తుంది అక్కడ మనకి. ప్లీజ్, న్యూ టెస్ట్మెంట్ అభిషేకం అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే. ఆ తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, పీడిపబడుచున్న వారిని స్వస్థపరచుచు. చూడండి, దానిలో ఉన్న వాల్యూ ఏంటంటే
పరిశుద్ధాత్మ యొక్క వాల్యూ ఏంటంటే ఇప్పుడు వెళ్ళబోతున్న ప్రతి వారు కూడా సేవకు ద హోలీ స్పిరిట్ వాల్యూ. అందులో 9 రకాల కృపావరాలతో అపవాది శక్తులను నుంచి, రోగముల నుంచి, ప్రతి విధమైనటువంటి వాటన్నిటిలో నుంచి పరిశుద్ధాత్మ సహాయం. అందుకనే అపొస్తలులు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిని వారు ప్రత్యేకించుకుంటారు. ఆయన పనుల కొరకు వారిని నడిపిస్తూ వస్తారు. ప్రియమైన బిడ్డలారా, కనుక యేసు ప్రభు వారు కూడా ఈ అభిషేకం వలన మరి అందరికీ మేలు చేస్తున్నట్లుగా, రోగగ్రస్తులకు మేలు చేస్తున్నట్లుగా మరి ఈ అభిషేకాన్ని మనం చూస్తున్నాం. ఈ న్యూ టెస్టమెంట్లో మరి పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఇది యొక్క ఎనాయింటెడ్ అండ్ హెవెన్లీ ప్లేసెస్, 3 ఆకాశం నుంచి దిగుతున్నటువంటి ఆ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్ముడు ఈ క్రొత్త నిబంధనలో ప్రతి వారిని కూడా యేసు ప్రభు వారి భూలోకంలో ఆయన 40 దినాలు ఇక్కడ ఉండి పునరుద్ధారణ అయిన తర్వాత 40వ దినంకి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఈ పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన 10 days 10 దినాలకి ఏం చేశాడు? పరిశుద్ధాత్మను మేడగదిలో కుమ్మరించారు. ఇది యేసు ప్రభు వారు కుమ్మరించారు. అది దీన్ని సర్టిఫై చేస్తున్నవారు ఎవరు? లూకా సువార్తలో ఆయన చెప్పారు, తండ్రి చేత వాగ్దానం చేయని ఆత్మను పైనుంచి శక్తి పొందు వరకు మీరు ఈ పట్టణంలోనే నిలిచి ఉండండి అని శిష్యులకి చెప్పారు. దట్ ఆ యొక్క ప్రామిస్ని యేసు ప్రభు వారు ఎలా నెరవేరుస్తున్నారు అనేది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. కాగా ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని ఆయనే కుమ్మరించాడు. అప్పుడు పెంతెకోస్తు ఫెస్టివల్. ఆ రోజు కరెక్ట్గా పెంతెకోస్తు ఫెస్టివల్ ఆదివారం. అర్థమైందండి? 50వ రోజు పెంతెకోస్తు పండుగ. అంటే 49 రోజులు వారాల పండుగ అయిన తర్వాత మరుదినమే ఆదివారం. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్నే పరిశుద్ధాత్ముడు ఆదివారం నాడు ఉదయకాల సమయమునే వారి మీదకి ఈ ఆత్మను కుమ్మరించినప్పుడు వారు వాక్శక్తిని పొందుకొని వారు దేవుని స్తుతించుకుంటూ వారి యొక్క అపొస్తలుల యొక్క పరిచర్య, సేవా పరిచర్య వారు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక పౌలు భక్తులు మనకి గలతీయులకు ఇచ్చిన ఈ పత్రికలో ఈ మాట ద్వారా 1 నిబంధన, 2వది వాగ్దానము, 3వది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అభిషేకం కన్నా ఈ క్రొత్త నిబంధనలో వాగ్దానం చెప్పిన ఆత్మచేత ముద్రింపబడుతున్న ప్రతి వారు కూడా ఈ యొక్క ఎనాయింటెడ్ పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఈ అభిషేకం పొందిన వారు ఎవరు వారికి బోధింపవలసిన పని లేదు. సమస్తమును దేవుడు వారికి ధారాళంగా దయచేస్తాడని 1 యోహాను రాజు తెలియజేస్తున్నారు. కనుక చదువుకోండి ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ వాక్యం ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఆర్డినేషన్స్కు ముందు మరి ఒక పాట. హృదయారణ్యములో నే కృంగిన సమయములో హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్న
నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా
శ్రేష్టమైన దేవుని యొక్క వాగ్దానం చేయబడినటువంటి మరి అభిషేక కార్యక్రమానికి మరి ఏర్పాటు చేయబడినటువంటి మన ప్రియులు బ్రదర్ ప్రభాకర్ రావు గారు, మరి బ్రదర్ ఎస్ సద్గుణరావు గారు, మరి సువార్థికుడిగా బ్రదర్ విజయ్ కుమార్ గారిని, మరి యొక్క పీస్ పాస్టర్స్ ఎవాంజలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఈస్ట్ వారు మరి వీరిని ఆర్డినేషన్ చేయడానికి సిఫారసు చేయబడినటువంటి పాస్టర్ సర్వజన ఆరాధన మందిరం యొక్క వ్యవస్థాపకులు మరి ఎస్ జయప్రకాశ్రావు గారు పాస్టర్. మరి వారి యొక్క మరి మాట ప్రకారంగా మరి వీరికి మరి ఈ యొక్క అభిషేక కార్యక్రమానికి మరి కమిటీలో ఉన్నటువంటి పాస్టర్ మరి అయినటువంటి నేను, మరి విజయ్ గారిని, పాస్టర్ సత్యం గారు, అలాగే చైర్మన్గా ఉంటున్నటువంటి మరి శ్రీ కేఆర్ పద్మరావు గారు, మరి వీరికి ఈ అభిషేక కార్యక్రమంలో మరి వీరిని మరి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఈ విధమైన ఈ సమయంలో మనము మరి ముందుగా వీరిని అభిషేకంలోనికి నడిపించినట్లు దేవుని ఆత్మ మరి వీరి మీదకి బాగా మరి వీరిని ప్రేరేపించి వాడుకునే విధంగా మరి ఈ సమయంలో ప్రియులారా మనం మరి ఈ యొక్క నూనెతో పరిశుద్ధాత్మతో మరి వీరిని మరి మనం అభిషేకము చేస్తుంటాం ప్రియులారా. కాబట్టి ఆత్మను దయచేయుము దేవా, కడవరి దినములలో నీ ఆత్మచే దాహం తీరునే, నీ ఆత్మచే దాహం తీరునే, ఆత్మచేత మమ్ము నింపి నడిపించుము, ఆత్మచేత మమ్ము నింపి నడిపించుము, ఆత్మను దయచేయుము దేవా, కడవరి దినములలో నూతన తైలాభిషేకం, నూతన బలమిచ్చును, ప్రియులారా, బ్రదర్ ప్రభాకర్ రావు గారు, బ్రదర్ ఎస్ సద్గుణరావు గారు, ఎవాంజలిస్ట్గా బ్రదర్ విజయ్ కుమార్ గారిని మరి ఈ సమయంలో మేము పీస్ కమిటీ ద్వారా మరి ఆర్డినేషన్ కమిటీ వారు మరి వీరికి తైలాభిషేకము అనగా పరిశుద్ధాత్మతో మరి వీరికి అభిషేకము చేయబోతుండగా మీరందరూ కూడా లేచి నిలబడండి. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా.
సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. నిబంధన జనులో నిరీక్షణాధనులో గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము. నిబంధన జనులం యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. మోసే బడిలో బాలుడము, మోసే బడిలో బాలుడము. యేసయ్యవడిలో కృతార్థులం, ప్రియపుత్రులం మేము. నిబంధనాజనులం యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము.
విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం వాక్యమే మా ఆహారం వాక్యమే మా ఆహారం ప్రార్థనే మా వ్యాయామం అనుదినము మేము నిబంధనాచరణం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము నిబంధనాచరణలో దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. మొదటిగా సర్వ సృష్టికర్త సర్వాంతర్యమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఈ యొక్క సర్వజన ఆరాధన మందిరం పైన దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క కార్యక్రమం మీ అందరి సమక్షములో పరలోకములో దేవుని యొక్క పరిశుద్ధులు దేవుని యొక్క దూతలు సమస్త పరలోక సర్వసైన సమూహం అంతా ఈ దినం చూస్తుండగా పరలోకం నుంచి భూలోకం వీక్షిస్తుండగా వారందరూ కూడా ఇప్పుడు ఆ యొక్క పరలోక సర్వసైన సమూహం మన ఈ యొక్క చిన్న సంఘం పైన కూడా ఉండి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మాభిషేకం పరలోకం నుంచి కుమ్మరించబడినందుకు మొదటిగా దేవుని వందనాలు చెల్లిస్తూ మరి 2 విషయాలు చెప్పవలసిందిగా ఉంటున్నది. ఈ యొక్క సంఘ కాపరిగా ఈ యొక్క సర్వజన ఆరాధన మందిరం పీస్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా సర్వజనులు దేవుని బిడ్డలే అన్నటువంటి వాక్య వాగ్దానం ద్వారా చేతబట్టుకొని మరి దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో సర్వజనులు దేవుని బిడ్డలే అని చెప్పేసి చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో దీనికి సర్వజన ఆరాధన మందిరంలోని నామకరణ చేయడం జరిగింది. 2005 సంవత్సరం నుంచి ఇక్కడ మేము దేవుని యొక్క సేవ చేస్తున్నాం. ఇప్పటికి 2013కు 9 సంవత్సరముల పూర్తి కాబడింది ఈ దినంతో. కాబట్టి 9వ వార్షికోత్సవము 9 సంవత్సరాలు ప్రార్థించాం. ప్రార్థన చేసిన తర్వాత మరి మా యొక్క ఆర్డినేషన్ కమిటీ ఇంతకుముందు చర్చి పైన ఉన్నది, పైన కూడా కొందరికి ఆర్డినేషన్లు ఇచ్చాము. ఆర్డినేషన్ మరి నిలుపుకున్నటువంటి వారు ఇంకా ఇప్పుడు మన మధ్యన ఉన్నారు. మరి ఆర్డినేషన్ పొందుకున్నటువంటి అంటే ఎవాంజలిస్ట్గా సువార్త సేవ చేసేందుకు సంఘములో ఉన్నటువంటి యోగ్యులైనటువంటి వారికి కొందరిని వెనుకున్నాం. అందులో జాన్ మోజెస్ గారు ఒకరు, తర్వాత సద్గణరావు గారు ఇప్పుడు మా పాస్టర్గా అభిషేకం పొందిన సద్గణరావు గారు, తర్వాత పాస్టరమ్మ గారు ఇప్పుడు ఈ సంఘంలో నిలబడినటువంటి వారు. దాదాపుగా 2007 సంవత్సరంలో 2007లో వీరికి జాన్ మోజెస్ గారికి సద్గణరావు గారికి పాస్టరమ్మ గారికి ఎవాంజలిస్టుగా అభిషేకం ఇచ్చిన తర్వాత నేను పెద్దవాడిని అవుతున్నాను. మరి నా తదుపరి సంఘము నడిపించము, సంఘ కార్యక్రమములు, సామాజిక సేవ మాది కేవలము ఈ యొక్క స్వార్థ సేవ మాత్రమే కాదండి, సామాజిక సేవ కూడా చేస్తున్నాం. ఎందుకంటే సర్వజనులు దేవుని బిడ్డలే కాబట్టి మానవ సేవ మాధవ సేవ అన్నటువంటి దృక్పథంతో మేము వెళ్తున్నాం. ప్రతి సంవత్సరము మరి అనాథలైనటువంటి వారిని, వృద్ధులైనటువంటి వారిని, ఏ దిక్కులైనటువంటి వారిని ఆదరించడము, ఓదార్చడము, వారికి మరి ఒక ఆదరణ కలిగించడం అన్నటువంటి ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశమైంది. కాబట్టి అందుకు మరి నా తదుపరి సంస్థ అదేవిధంగా కొనసాగాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి ప్రార్థనలో దేవుని యొక్క సంఘాలను ప్రార్థించగా మరి ప్రభాకర్ గారు ప్రతి నెలలో 2వ ఆదివారము మా మధ్యకి వచ్చి వాక్య పరిచయం చేస్తున్నటువంటి ప్రభాకర్ గారు ఉన్నారు. వారు మరి కెనరా బ్యాంక్లో రీజనల్ మేనేజర్గా మరి వారు విఆర్ఎస్ తీసుకొని దేవుని సేవలు చేస్తూ హగ్గై ఇన్స్టిట్యూట్లో పీటీహెచ్ చేసి ఆ తర్వాత మరి బైబిల్ ఇన్స్టిట్యూట్ వారు సాకేత్ కాలనీలో యవనస్తులందరూ వారి యొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ బైబిల్ స్టడీస్ చేస్తున్నటువంటి వారు. మరి వారికి దేవుని యొక్క ఆత్మాభిషేకం ఇవ్వాలని తలంపు దేవుడు సంకల్పించాడు. అది నా సంకల్పం కాదండి. తదుపరి మరి 2005 నుంచి మాతో ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ సద్గుణరావు గారు 2007లో ఎవాంజలిస్ట్గా ఆర్డినేషన్ తీసుకున్నారు.
ఆర్డినేషన్ తీసుకున్నటువంటి వారిలో మరి ఆర్డినేషన్ ఇచ్చినటువంటి వారిలో విజయ్ గారు ఉన్నారు, అప్పారావు, మరి మన సత్యం గారు ఉన్నారు, నేనున్నాను. పెద్దవారైనటువంటి ప్రమోదం జాషువా గారు ప్రభునందు నిద్రించున్నారు. మరి ఇప్పుడు వీరిరువురికి మరి సేవకులుగా, దేవుని సేవకులుగా అభిషేకం ఇవ్వాలి, నా తదుపరి పాస్టర్స్గా వీరు మరి సేవలో కొనసాగాలి అని చెప్పేసి దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పదో మరి మేము ఊహించలేదు. విజయబాబును ఎక్కడో ఖైరతాబాద్లో ఉన్నటువంటి విజయ్ కుమార్ను మా మధ్య నడిపించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఆయన దేవుని యొక్క ప్రేరణ చేత ఖైరతాబాద్ వదిలిపెట్టి దూరమైన తన యొక్క జీటీవీ దూరం అయిపోయి రాత్రి 2 గంటలు ఒక్కొక్క రాత్రి అక్కడే పడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ మమ్మల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి వారు మరి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మా దగ్గర ఎక్కువ సేవలో ఉంటున్నాడు. వారు ఇచ్చిన ప్రోత్సాహమే మరి నా దగ్గర దాదాపుగా 3000 మెసేజెస్. నేను ఎప్పటి నుంచో దేవుని సేవలో ఉన్నాను, ఉద్యోగం చేస్తూ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్డ్ అయినప్పటికీ కూడా అంత ముందు నుంచి కూడా నేను దేవుని సేవలో ఉంటున్నాను. మరి ఈ ప్రదేశంలో తీర్థయాదిగూడ నుంచి నడుచుకుంటూ మరి గాంధీ నగర్కు ఉన్నటువంటి చర్చికి నడుచుకుంటూ వెళ్ళి సేవ చేసేవాళ్ళము. మరి మా మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి అఖిదాస్ జాన్ గారు కూడా ఉన్నారు. వారు నేను కలిసి చాలా సేవలు ఈ ప్రాంతం అంతా తిరిగేవాళ్ళం. కానీ అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. కానీ ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు దేవుని చిత్తమైంది, ఈ యొక్క రిమోట్ ఏరియాలో, ఈ యొక్క స్లమ్ ఏరియాలో ఇక సర్వజనాల యొక్క ఆరాధన మందిరం, అందరికీ దేవుని యొక్క అభిషేకాలు, అందరికీ దేవుని యొక్క స్వస్థతలు జరగాలని, మరి ముఖ్యంగా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పుస్తకం మా దగ్గర ఉంటుంది. ప్రతి ఉదయకాలంలో ప్రేయర్ రిక్వెస్ట్ పుస్తకంలో మేము ప్రేయర్ టవర్కు దేవుని దగ్గర పంపిస్తున్నాము. ఆ ప్రార్థనలో మరి ముఖ్యంగా యవనస్తున్న విజయబాబు చాలా కన్నీటితో ప్రార్థన చేసేసేసి ఎవరెవరికి అవసరత ఉన్నాయి, ఏ కుటుంబము, ఏ వ్యక్తికి, ఏ రోగము, ఏ జబ్బు అన్నీ ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పుస్తకం రాస్తే ప్రతి ఉదయకాలం 7 గంటలకు ప్రార్థించగా అనేక ప్రార్థనాంశాలు నెరవేరినాయి. దానికి మేము సాదృశ్యంగా మేము అనేక విషయాలు చూచాము. కాబట్టి చాలా స్వస్థతలు జరుగుతున్నాయి. అంత మాత్రం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటిది కొద్దిపాటి ఆయుర్వేద పరిజ్ఞానం. మా నాన్నగారు చాలా పెద్ద ఆయుర్వేదిక్ డాక్టరు. పిల్లలు చిన్నతనం నుంచి మరి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆయుర్వేద ప్రకారం ఉచితంగా ఆయుర్వేద సేవ కూడా చేస్తూ ఉంటున్నాను నేను. కాబట్టి మరి ఆ యొక్క కుమారుడు చాలా ఆశ కలగలేదు ఆ కుమారుడికి. కానీ దేవుని సంకల్పంలో ఆ కుమారుడిని కూడా సేవ చేయాలని మరి ఒకరోజు నాతో అన్నాడు, పెదనాన్న గారు మరి దేవుని యొక్క వాక్యం చెబుతున్నాము, ఈ 4 గోడల మధ్యన ఉంటే ఎట్లా, మరి దీన్ని ఒక సంచికలాగా, ద్విమాస పత్రికలాగా చేసి మనం అనేకులకు పత్రిక పంపితే బాగుంటుంది అన్నప్పుడు, అయ్యా నా దగ్గర 3000 ఆర్టికల్స్ ఉన్నాయి, నేను చేయలేకపోతున్నాను పెద్దవాడిని అన్నప్పుడు మరి విజయ్ కుమార్ గారు, జాన్ మోస్ గారు, మరి విజయ్ కుమార్ గారి సతీమణి సౌభాగ్య విష్ణు గారు, జాన్ మోస్ గారి యొక్క సతీమణి గ్రేస్ మోజస్ గారు వారు ముందుకు వచ్చి ఈ యొక్క మ్యాగజైన్స్ గడిచిన సంవత్సరం 2012లో 3 మాసాలకు ఒకటిలాగా నిత్యజీవ మార్గం, ఆ పేరు కూడా అబ్బాయి విజయ్ కుమార్ ప్రార్థనలు పెట్టి ఈ పేరు అయితే బాగుంటుంది పెద్దనాన్న గారు అంటే ఆ పేరే పెట్టినాం, నిత్యజీవ మార్గం అన్నటువంటిది. మరి మేము ఎవరి వైపు చూడలేదు, దేవుని వైపు చూసాము. మరి 3 నెలలకు ఒక మాసపత్రిక లాగా 2012లో 4 మాసపత్రికలు వచ్చాయి. మరి ఎవరిని మేము అడగలేదు, వైపు చూడలేదు. దేవుని వైపు చూసినప్పుడు స్పాన్సర్స్ వారే ముందుకు వచ్చేసేసి మరి 4 మాసపత్రికలు స్పాన్సర్ చేసినటువంటి వారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ఎందుకంటే ఈ చేత చేసే సహాయం ఈ చేత చేయొద్దు, తెలిపొద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఒక సహోదరి మరి వచ్చి, అయ్యా నా పేరు చెప్పవద్దు, నెక్స్ట్ మ్యాగజైన్కు నేను ఇస్తున్నా అని చెప్పేసి లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుని డబ్బులు కూడా ఇచ్చారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని యొక్క ప్రేమ చేత. కాబట్టి ఈ సంవత్సరం నుంచి దేవుడు ఇచ్చిన సంకల్పం ఏమంటే త్రిమాస పత్రిక నుంచి ద్విమాస పత్రిక 2-3 నెలలకు ఒక మారులాగా మరి మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ మ్యాగజైన్ కనుక చాలా మంది కృషి ఉన్నది. మరి ముఖ్యంగా జీటీవీ వారిని నేను అభినందించక తప్పదు. వారు వెనక ఉండి విజయ్కు ప్రోత్సహిస్తూ మరి ఆషర్ లాంటి వారు, తర్వాత చాలామంది మరి దాని వెనక కవర్ పేజ్ డిజైన్ చేసే విషయంలోనూ, ప్రూఫ్ రీడింగ్ విషయంలోనూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మరి నేను పేర్లు చెప్పను, కానీ మరి జీటీవీలో ఉన్నటువంటి కొంత పెద్ద అధికారులు కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చి మరి ఇంత గొప్ప కార్యాలు మీ యొక్క మందిరంలో జరుగుతున్నాయా, కాబట్టి మేము కూడా చాలా సంతోషపడి ఈ దినాన్ని మేము కూడా వచ్చి మీతో పాలుపంపులు పంచుకుంటామని చెప్పినట్టు వచ్చినటువంటి అధికారులకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క విజయ్కు అభిషేకం ఇచ్చే విషయంలో యూట్యూబ్ ఓపెన్ చేశాడు. యూట్యూబ్ ఓపెన్ చేసేసేసి ఇక్కడ జరుగుతున్నటువంటి డిజిటల్ కెమెరా కూడా ఆ అబ్బాయే సూత్రధారి. తర్వాత మరి ఈ దాన్ని ఏమంటారు విజయ్,
వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశారు. తర్వాత ఈ డిజిటల్ కెమెరా తోటి ఎప్పుడు ప్రోగ్రామ్ యూట్యూబ్లో పెడుతున్నారు. తర్వాత ఇంకోటి ప్రొజెక్టర్ కూడా తీసుకొచ్చారు. మరి ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ కుమారుడు యవ్వన వయసులో ఉంటున్నాడు. మరి ఈ కుమారుడికి ప్రభువా మరి ఎవాంజలిస్ట్ అంటే సువార్త సేవ చేసేందుకు మరి మీరు అది పర్మిషన్ ఇస్తారా నాకు అని ఆ కుమారుని విషయం ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మరి సంవత్సర కాలం ప్రార్థన చేసి దేవుడు నాకు చూపించాడు. మరి పేరే కాకుండా చెవులో పేరు కూడా వినిపించింది. వారిద్దరిని ప్రభాకర్ గారిని సద్గుణరావు గారిని పాస్టర్గా అభిషేకం చేయాలి. విజయ్ కుమార్ గారిని ఎవాంజలిస్ట్గా అభిషేకం చేసిన తర్వాత మరి అభిషేకం చేసుకున్న తర్వాత ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి కాబట్టి మరి బీటీహెచ్ నెక్స్ట్ ఇయర్ లోపల బీటీహెచ్ కూడా చేయమని మరి జాన్ మోస్ గారికి విజయ్ గారికి కూడా చెప్పాను. ఎందుకంటే జాన్ మోస్ గారు పిహెచ్డితో ఉండి పిహెచ్డి సబ్మిట్ చేయడంలో టైం లేక ఆ కుమారుడు బీడీ చేయలేకపోయినాడు. ఇప్పుడు పిహెచ్డి సబ్మిట్ చేశాడు కాబట్టి ఆ కుమారుడు కూడా నెక్స్ట్ ఇయర్ వీళ్ళిద్దరు బీటీహెచ్ కానీ బీడీ చేస్తే వీరికి అభిషేకం ఇచ్చినట్లే పాస్టర్స్గా నెక్స్ట్ వారికి కూడా ఇవ్వాలనే సత్సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమం తలపెట్టాము. మా యొక్క ఆర్డినేషన్ కమిటీ మరి మా ప్రెసిడెంట్ పీస్ కమిటీ ప్రెసిడెంట్ విజయ్ గారు అయితేనేమి, తర్వాత మరి కేఆర్ అప్ప మన పద్మారావు గారు వారు మెంబర్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను. అంత మాత్రమే కాదు మరి ఆయన చాలా టెలికాం బోర్డు మెంబరు, మరి సీనియర్ హెబ్రోన్ చర్చ్ సీనియర్ పాస్టరు, మన నారాయణగూడ సిమిట్రీ ప్రెసిడెంట్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి క్వాలిఫికేషన్ చాలా ఉన్నాయి. సమయం లేదు, సమయం వల్ల మరి క్లుప్తంగా చెప్పవలసి వచ్చింది. అప్పారావు గారు నేను ఎందుకు ఈరోజు అభిషేకం కోసం ఎన్నుకున్నానంటే వారిలో దేవుని యొక్క శక్తి నేను చూశాను. వారు చేపట్టి ప్రార్థన చేసే స్వస్థత జరిగాయి, దురాత్మలు వెళ్ళిపోయాయి. కాబట్టి మీరు ఏకీపించి మేము ఇద్దరము చాలా ప్రార్థనలు ఒకరినొకరు ప్రార్థనలు మేము ఏకీపిస్తున్నాము. కాబట్టి ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో ఎవరికైతే అస్వస్థతలు ఉన్నాయో ఎవరు